Congratulations to Volga Videos. 18 million subscribers. Wishing you all many, many more and all the very best. మాస్టర్ నమస్తే. నమస్తే చిలక అనాలా యాక్చువల్లీ అసలు ఎంత బాగుంది పాట. ఫస్ట్ ఈ క్వశ్చన్ తోటి స్టార్ట్ చేస్తాను. యాక్చువల్లీ ఏంటి రిపీట్ కాంబినేషన్ విత్ 5 పీపుల్, రోషన్, పూర్ణాచారి గారు, విజయ్ బుల్గాని గారు, మీరు ఏంటి అసలు వాట్ ఈస్ దిస్ కాంబినేషన్? అండ్ ప్రతి పాట మీ కాంబినేషన్స్ లో వచ్చినాయని సూపర్ హిట్లు. ఏంటి దీని గురించి చెప్పండి ఫస్ట్ అసలు. అంటే ఏం లేదు, కోర్ట్ తర్వాత మళ్ళీ ఒక కాంబినేషన్ చేస్తే బాగుంటది అనేది ఒకటి ఉంది మనకి. ఓకే, కానీ ఇది మాత్రం కావాలని సెట్ చేసింది అయితే కాదు, అలా అలా కుదిరింది. కానీ పాట చేసినప్పుడు మాత్రం వైబ్ ఉండింది, ఇంకో హిట్ కొట్టబోతున్నామేమో అనేది అయితే ఉంది, అంటే సాంగ్ షూట్ చేస్తున్నప్పుడు. కానీ ఇప్పుడు మీరు రీల్స్ మీరు ఇన్స్టాగ్రామ్ లో చూసినప్పుడు, ఇప్పుడు నేను ఇప్పుడు వచ్చేప్పుడు చూసాను సంథింగ్ 3,500 అంటే 3,500+ రీల్స్ ఉన్నాయి. అంటే ట్యాగ్స్ కొలాబరేషన్స్ వస్తానే ఉన్నాయి. ఈ కాంబినేషన్ అంటే ఇంకా పూర్ణచారి బ్రో బాగా ఫ్రెండ్, విజయ్ బుల్గన్ బ్రో కూడా మంచి ఫ్రెండ్. మా కాంబినేషన్ లో మళ్ళీ ఇంకో హిట్ సాంగ్ రావడం, అది నాకు రోషన్ తో పాటు ఇంకో హిట్ రావడం నాకు అదే ఇవన్నీ కామన్ తెలుసా. రోషన్ కామన్ ఫ్రమ్ కోర్ట్, పూర్ణ గారు కామన్, యు ఆర్ కామన్, విజయ్ బుల్గన్ గారు ఆఫ్ కోర్స్ కామన్. అసలు ఎంత భలే కుదిరింది. స్పెషల్ యాక్చువల్లీ చాలా స్పెషల్. మీరు అంటుంటే కూడా నాకు అనిపిస్తుంది చాలా స్పెషల్. అంటే మా కాంబినేషన్ హిట్ కాంబినేషన్ లాగా ఉండి ఇంకా ఫ్యూచర్ లో కూడా మంచి మంచి హిట్స్ పడితే హ్యాపీ కదా. యాక్చువల్లీ ఇది పొద్దున్నే పూర్ణ గారితో డిస్కస్ చేస్తే మా డిస్కషన్ లో వచ్చిన మ్యాటర్ అనమాట ఇది. ఓకే ఓకే. సో ఐ జస్ట్ వాంట్ టు అంటే ఈశ్వర్ గారు వస్తున్నారంటే కొంచెం కొత్తగా చేద్దాం. ఈశ్వర్ గారికి తెలిసిన వాళ్ళందరినీ టచ్ చేసి ఈ రోజు కొన్ని విషయాలు అయితే మీకోసం తీసుకొచ్చాను అనమాట. సో అందుకే అలాగే ఫస్ట్ ఇదే బాగుంది వైబ్ క్వశ్చన్ విత్ రిపీట్ కాంబినేషన్. చాలా అంటే తెలుసో తెలియక చూడండి కోట్ పాట ఎంత హిట్ అయిపోయింది అసలు. ఎన్ని రీల్స్, విభత్సమైన రీల్స్, మొత్తం ఎవ్వరు లేరు. వాళ్ళు కూడా పాపం ఎక్కడికి ఎక్కింది ఆ స్టేజ్ దగ్గర మాట్లాడితే మనకి పేరు, వాళ్ళు ఆడడం వల్లే మనకి పేరు. మనం కంపోజ్ చేస్తాం, అన్ని చేస్తాం. డైరెక్టర్ చెప్పినంత, అంటే డైరెక్టర్ చెప్పిన కథ లిమిటేషన్స్, క్యారెక్టరేషన్స్ ఫాలో అవుతాం, దాంట్లో ఒక స్టెప్ చేస్తాం. కానీ ఆర్టిస్ట్ మనం ఎవరి మీద మనం చేస్తాం వాళ్ళు ఆడడం వల్లే మనకు పేరు. సో మన ఛానల్ తరఫున రోషన్ కి అండ్ తెల్లకాయదం టీం అందరికి చాలా చాలా థ్యాంక్స్, నాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు, నన్ను నమ్మినందుకు. అది ఫస్ట్ బ్రేక్ రాస్తారు సినిమా కదా, ఫస్ట్ అప్పుడే అదే కదా కొంచెం బ్రేక్ అని కాదు, అప్పుడే పేరు బయటకు వచ్చింది, నమ్మడం స్టార్ట్ చేస్తాను అనుకున్నాం. ఓకే, సో దట్స్ వాట్. ఇప్పుడు ఎలా నడుస్తుంది? హౌ ఈస్ ఎవ్రీథింగ్ గోయింగ్ ఆన్? ఏంటి మరి ఫుల్ బిజీ ఉంటున్నారు? అసలు ఖాళీ ఉంటుందా మీకంటే? మీకు టైం తీసుకుంటారు? బిజీగా ఉన్నాను. అంటే నాకు వచ్చే సినిమాలు నాకు వస్తున్నాయి, నేను చెయ్యాలి అనుకున్న వాళ్ళు నన్ను రీచ్ అవుతున్నారు, అప్రోచ్ అవుతున్నారు. అట్ ది సేమ్ టైం అదే అతివృష్టి అనావృష్టి అన్నట్టు ఉంటుంది. ఒక్కోసారి మనం చాలా బిజీ ఉన్నప్పుడు మల్టిపుల్ ప్రాజెక్ట్స్ వస్తూ ఉంటాయి. మనం పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఏమన్నా ఇలాంటి బిజీ టైమ్ లో మిస్ అయినవి ఉన్నాయా? ఉన్నాయి 2-3 ఉన్నాయి. అంటే మనం టైం ఇవ్వలేక, లేదంటే వాళ్ళు అనుకున్నట్టు మనం వర్క్ చేయలేక, బేసిక్ ఏంటంటే అలాంటి దాన్ని కొంచెం ఎక్కువ టైం చేయాల్సింది ఉన్నాయి. కానీ మనం దాని ముందు కొన్ని కమిట్ అయి ఉంటాం కదా. సో వాటికి టైం ఇవ్వడం వల్ల చిన్నదో పెద్దదో మనం కమిట్ అయ్యాం. సో మనం దానికి కమిట్ అయి ఉండాలి ఫస్ట్. సో ఇది వచ్చింది కదా అని చెప్పి దానికి వెళ్ళలేం కదా. సో దానికి ఎక్కువ టైం ఇవ్వడం వల్ల కొన్ని మిస్ అవుతున్నా. కానీ ఇప్పుడు యూస్ టు అయిపోయిందండి. ఒకప్పుడు అంటే మిస్ అవుతున్నాం, అది కొంచెం వాళ్ళ డిప్రెషన్కి వెళ్ళిపోయి ఏడాలు, ఎందుకు నాకే అవుతుంది, నేనే ఎందుకు ఇట్లా ఉండేది. ఇప్పుడు అట్లా కాదు. అసలు అందరికి మనం అర్థం కావాల్సిన అవసరం లేదు, అండ్ అన్ని సాంగ్స్ మనం చేయాల్సిన అవసరం లేదు. మనకు వచ్చే సాంగ్స్ మనకు వస్తున్నాయి. ఇప్పుడు మనం నమ్మే వాళ్ళు నమ్ముతున్నారు కదా. సో కొన్నిసార్లు అనుకున్నట్టు జరగదు, అదే లైఫ్. అయినా ఈ మధ్యకాలం చూసుకుంటే కోర్ట్ నుంచి ఇప్పుడు దాకా చూసుకుంటే ఎక్కడో చోట ఏదో ఒక పాట హుక్ లైన్ మాత్రం బీభత్సంగా హైలైట్ అవుతుంది. ఇప్పుడు దేత్తడి ఉస్కి అది కావచ్చు, అండ్ నెక్స్ట్ ఇంకా చాయ్ వాళ్ళది కావచ్చు, ఎన్నున్నాయి అసలు చెప్పుకుంటూ పోతుంటే. అంటే ప్రతి మంత్కి ఒక సాంగ్ లెక్క వేసుకోవచ్చు మీరు చెప్పుకుంటూ పోతే. ఇప్పుడు మీరు అన్నట్టు మంత్లీ ఒక 2 songs or 1 song ఏదో ఒకటి మంది ఇన్స్టాలో కానీ ఎక్కడో వైరల్ అవుతుంది. అంటే వైరల్ ఇన్ ద సెన్స్ అంటే ఒక 10 songs లో మన సాంగ్ ఉంటుంది, కానీ అందులో ఏదో ఒక సాంగ్ ఇట్లా సరిగా బ్లాస్ట్ అన్నమాట. అది చిలక జరిగింది అనమాట. చిలక జరిగింది. యాక్చువల్లీ చిలక సాంగ్ రాగానే చిన్న టీజర్ వచ్చింది కదా. ఐ యూస్ టు బి టచ్ ఇన్ విజయ్ బుల్గని గారితో కూడా టచ్ లో ఉంటుంటాను అనమాట. సో నేను అడిగాను సార్ చాలా బాగుంది సాంగ్ అది అంటే, మీరు పూర్తి వెర్షన్ వెళ్ళలేదు కదా, ఇంకా రాలేదు కదా అంటే, అదే నాగండి సాయంత్రం వచ్చేస్తుంది 4 అని చెప్పేసి ఆయన ఇంటరాక్షన్ మాతోటి ఎంత బాగా ఇస్తూ ఉంటారు. సో ఈ డాన్స్ కొరియోగ్రాఫర్స్ కి
మ్యూజిక్ డైరెక్టర్స్ కి ఏ మాత్రం ఇంటరాక్షన్ ఉంటుంది అంటే వాట్ యూ విల్ సే? అంటే లిరిసిస్ట్ కి అఫ్ కోర్స్ మీరు కలుస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు, అది నేను చూస్తున్నా. బట్ విజయ్ బుల్గాని గారి కేసులో ఆయన రావడమే చాలా తక్కువ, కాకినాడ నుంచి రారు. సో ఈ ఇంత ఇంటరాక్షన్ ఇప్పుడు ఎట్లా అంటే, ఇప్పుడు బేసిక్ గా ఏం జరుగుతుందంటే, ఫస్ట్ ఇంటరాక్షన్ డైరెక్టర్ తో అయిపోతుంది. డైరెక్టర్ తో, రైటర్ తో, డైరెక్టర్స్ తో వాళ్ళు అనుకున్న కథ, వాళ్ళు అనుకున్న సాంగ్స్, ట్యూన్స్ అని లాక్ అయిపోతాయి. సో వన్స్ లాక్ అయిన తర్వాత మన దగ్గరికి మనకు వస్తుంది, ఇప్పుడు లిరిక్స్ వస్తాయి, ఫస్ట్ ట్యూన్ వస్తుంది. ఇప్పుడు మీరు ఫస్ట్ ట్యూన్ వింటే ఇదేంటి ఇలా ఉంది అన్నలాగా ఉంటుంది, అది తమిళ్ మలయాళం కలిపి కొట్టినట్టుగా ఉంటుంది. విజయ్ బుల్గన్ బ్రో కూడా అది ఏదో ముంగట ఏదో సంథింగ్ ఉంటది, ఇంటిది ఇట్లా ఉంది, దీని లిరిక్స్ రాస్తే ఎలా వస్తుంది అనేలాగా ఉన్నాం. అయితే బేసిక్ చెప్పాలంటే సాంగ్ షూట్ చేసినప్పుడు ప్రాపర్ లిరిక్స్, ఇంకా అంటే ఫస్ట్ డే షూట్ అయితే ఇంకా లిరిక్స్ రాలే. చిలక రాలేదు, చిలక ఇటు రెండు పదాలు వినిపించేవి అని ఉండేది అంతే. చిలక తరీరా అలా ఉండేది. సో కానీ ఏంటంటే టువర్డ్స్ ఎండ్ మనకి సాంగ్ షూట్ చేసినప్పుడు టువర్డ్స్ ఎండ్ ఆ సాంగ్ అంటే సాంగ్ ఒకే సింగిల్ స్టెచ్ చేయలేదు, ఒకరోజు కాలేజ్ స్కూల్ దగ్గర, ఒక దగ్గర స్ట్రీట్స్ లో, ఇంటి దగ్గర అలా చేసాం. కాబట్టి ఎక్కడైతే హుక్ స్టెప్ చేయడం స్టార్ట్ చేసాం అప్పటికి వచ్చి ఫుల్ సాంగ్ వచ్చేసింది. సో అప్పటికి వచ్చేసింది. మీ దాని ముందు వరకు కూడా ఒక హమ్మింగ్ మీదే కంపోజ్ చేయడం, దాని మీదే మాంటేజ్ షూట్ చేయడం జరుగుతుంది. సో ఈ సాంగ్ అయిన తర్వాత మాంటేజ్ షూట్ చేయడానికి వెళ్తున్నప్పుడు డైరెక్టర్ కావాలని మామూలు మా అందరితో ఇంటరాక్షన్ అది ఫోన్ లోనే, మీకు తెలుసు. సో ఫోన్ లో మాట్లాడుతున్నప్పుడు ఆయన చెప్పిందంటే, బ్రో నీకేం చెప్తాను బ్రో, నీ బెస్ట్ ఇస్తా ఎట్లాగో, అప్పుడే సాంగ్ బాగా వచ్చింది, ఇది ఇంకోలాగా ది బెస్ట్ ప్లాన్ చేయి బ్రో, అంతే తప్ప ఎలా వచ్చింది ఫస్ట్ అడుగుతారు. బ్రో అదిరిపోయింది, ఇంకో చాట్ బస్టర్ లాగా ఉంది, అన్ని సాంగ్స్ దీనిలో ఈ సాంగ్ ఒక ఇంకో సాంగ్ ఉంటుంది, అది చిన్న లీట్ లాగా, అంటే ప్రేమనే ఒక లోకం ఉంది కలకాలం ఉంటది. అది ఈ ఫుల్ తెల్ల కథలో నాకు రెండు పాటలు అన్ని మీరే చేశారు, సూపర్. ఈ రెండు సాంగ్ నా ఫేవరెట్. నేను ఆ రోజు మాట్లాడినప్పుడు కూడా బ్రో ఈ సాంగ్ ఎట్లా వస్తుంది, ఈ సాంగ్ చిన్న ఇన్నోసెన్స్ క్యారెక్టర్, చిన్న మేకింగ్ సైడ్ ఛాలెంజ్ కూడా ఉంది, ఇట్లా మాట్లాడుకున్నాం. కానీ అట్లా చేయి బ్రో, ఇట్లా చేయి బ్రో అనేది ఎప్పుడు క్రియేటివ్ స్పేస్ లో ఎప్పుడు మా ఇద్దరికి ఏది ఉండదు. అండ్ పూర్ణచారి బ్రో కూడా రాసినప్పుడు ఫస్ట్ డైరెక్టర్ తో ఇంటరాక్షన్ అయిపోతుంది. అయిన తర్వాత నేను లిఖించిన తర్వాత ఏం రాసావు బ్రో, చరణంలో దాంట్లో ఉంటది, రెండు జడలేసి సీతాకోక కాలం, తర్వాత చిన్నగా మధ్యలో ఒక చిన్న చరణం దగ్గర పాట సైలెంట్ అయిపోతుంది, అలా సైలెంట్ అయిపో ఒక లిరికల్ వాల్యూ పెరుగుతుంది. అక్కడ మాత్రం వినండి, అక్కడ మాత్రం అలా పూర్ణచారి గారి మార్క్ ఉంటుంది. పూర్ణచారి బ్రో మార్క్ అక్కడ అంటే ఆ లిరిక్ అంటే ఆ కథలో అంటే 2-3 లైన్స్ కట్ చెప్పేంత కట్ చేసినప్పుడు 4 లైన్స్ చెప్పాను కదా అనే సెన్స్ లో ఉంటది అనమాట. అంత బాగుంటది. సో అదే ఇంకా మా కాంబినేషన్ ఎట్లాగో మాకు ఎప్పుడు మా క్రియేటివ్ స్పేస్ లో ఎవరు మేము ఇన్వాల్వ్ అవ్వరు, ఒకరికొకరు. మాకు తెలుసు మ్యూజిక్ గురించి నాకేం తెలుసు, బాగుందే వాళ్ళే చెప్తాం అంతే. ఇప్పుడు కొరియోగ్రఫీ గురించి ఎంత మైండ్ లో నాలెడ్జ్ ఉన్నా కూడా ఎంతవరకు చెప్పాలో అంతవరకు ఫ్రెండ్షిప్ ఎప్పుడు కాపాడుకుంటాం. అవునా? ఎంత ఫ్రీక్వెంట్ గా కలుస్తుంటారు మీరు? చాలా ఫ్రీక్వెంట్ గా. అయితే పూర్ణచారి ఫోన్స్ ఇక్కడే ఉన్నా కూడా రెగ్యులర్ గా ఇక్కడికి వచ్చే ఒక 2 days ముందు నేను మాట్లాడాను. తర్వాత నేను ఇది కూడా అడిగాను, అంటే మన ఎక్కడైనా ఇద్దరం కలిసి ఇంటర్వ్యూ చేద్దామని చెప్పి. సాంగ్ బాగా వెళ్తుంది కదా, ఇది మీరు లాస్ట్ టైం కూడా అనుకున్నారు కదా, కథలెన్నో చెప్తారు అన్నప్పుడు కూడా అనుకున్నారు కదా. ఏంటంటే నాతో పాటు మ్యూజిక్ క్రియేటర్ అండ్ లిరిక్ రైటర్ భలే ఉంటుంది తెలుసా, వాళ్ళే ఫస్ట్ కదా, అదన్నీ లాస్ట్ లో వాళ్ళు క్రియేట్ చేసిన ఫస్ట్ కదా. సో వాళ్ళతో పాటు కూర్చొని ఇంకా మంచి మంచి విషయాలు షేర్ చేసుకోవచ్చు. వాళ్ళ ఎక్స్పీరియన్స్, నా సెట్ ఎక్స్పీరియన్స్ ఉంటది, వాళ్ళ లిరికల్ రైటింగ్ ఎక్స్పీరియన్స్, స్టూడియో ఎక్స్పీరియన్స్ ఉంటది. సో 3 మిక్స్ చేసి మాట్లాడతాం. చూద్దాం, చూద్దాం మనం ట్రై చేద్దాం మాక్సిమం. అట్లా మాట్లాడారు. జస్ట్ యాక్చువల్లీ విజయ్ బుల్గాని గారిని చాలా సార్లు అడిగా, జీ మీరు ఇంటర్వ్యూ గురించి మాత్రం అడగండి జీ అంటారు అనమాట. యూస్ టు కాల్ మీ గురుజీ గురుజీ అని మాట్లాడుకుంటాం ఇద్దరు. అదే మేమిద్దరు అసలు మీరు ఇంటర్వ్యూ గురించి అయితే అడగండి జీ, నాకు ఆల్రెడీ నేను మోస్ట్ షై పర్సన్ అని చెప్పంటారు అనమాట. అవును, టు టాక్ ఆఫ్ కెమెరా చాలా బాగా మాట్లాడతారు, కెమెరా అయితే కాన్షియస్ అయిపోతారు ఆయన. అట్లాగా అంతే. లేకపోతే ఆయన మంచి టాపిక్ పర్సన్, అంటే ఆయనతో కూర్చుంటే చాలా
టైం పాస్ అవుతుంది మంచిగా.